ఒకసారి ఒక బాబు తన నాన్నగారితో ట్రైన్‌లో ప్రయాణం అవుతూ ఉంటాడు. ట్రైన్ యొక్క కిటికీ నుండి తను బయటకి చూస్తూ, "నాన్న, నాన్న చెట్లు, అలానే పువ్వులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మనం ముందుకు వెళ్ళిపోతున్నాం" అంటాడు. సూర్యుడిని చూసి, "నాన్న, నాన్న సూర్యుడు మనతో పాటు పరిగెడుతుంది" అంటాడు. అక్కడున్న కొన్ని విగ్రహ స్తంభాలు చూసి, "నాన్న, నాన్న ఇవి మనతో పాటు పరిగెడుతున్నాయి" అని చెప్తాడు. వారి ఎదుట సీట్‌లో ఇద్దరు భార్యాభర్తలు కూర్చుంటారు. వెంటనే ఆ నాన్నగారికి సలహా ఇస్తారు. "మీ బాబుని ఏదైనా హాస్పిటల్‌లో చూపియొచ్చు కదా" అని. అప్పుడు ఆ నాన్నగారు జవాబిస్తారు, "మా బాబు పుట్టుకతో గ్రుడ్డివాడు. ఇప్పుడిప్పుడే తను చూడగలుగుతున్నాడు" అని. చాలా సార్లు మన జీవితంలో ఎదుటి వ్యక్తి ఎటువంటి పరిస్థితిలో వెళ్తున్నానో గ్రహించకుండానే వారిని మనము తీర్పు తీర్చేవారుగా ఉన్నాం. వారి గురించి మనము చూడలేదు. కానీ ఎవరో చెప్పిన విషయాలను బట్టి ఎదుటివారు ఇలా అంట గదా! అలా అంట గదా! అని తీర్పు తీర్చేవారుగా ఉన్నాం. మనము ఇతరులను తీర్పు తీర్చే ముందు మనము ఆ పరిస్థితిలో ఉంటే ఎలా ఉంటదో మనకి మనం గ్రహించుకోవాలి. రోమిల్‌కి రాసిన పత్రిక 14:12లో మీరు చూసినట్లయితే, మనలో ప్రతి వాడును దేవునికి తన్ను గురించి లెక్క అప్పజెప్పవలెను అని రాయబడింది. అంతేకాదు, కాగా ఇక మీదట ఒకరినొకరు తీర్పు తీర్చక యుందుము అని రాయబడింది. ఈరోజు ఇతరులను వెళ్ళే పరిస్థితులు గుండా చూసి తీర్పు తీర్చేవారుగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం.